ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు, కసరత్తు చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు, వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను అని. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశంపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ముఖ్యమంత్రి వ్యూహాన్ని చూస్తూ ఉంటే ఉత్తరాంధ్రపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన ఉత్తరాంధ్ర నేతలకు ఏం చెబుతున్నారు? ఏ దిశగా చర్చలు జరుగుతున్నాయి? సార్, ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2019 ఏ విధంగా సీట్లు సాధించాం, అదే విధంగా 2024లో కూడా ఎన్నికల్లో సీట్లు సాధించాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా 3 ప్రాంతాలు, అంటే అటు ఉత్తరాంధ్ర సంబంధించిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులతో క్యాంపు కార్యాలయంలో దాదాపు గంట పైగా సమావేశం కొనసాగుతుంది. మొదటిగా సమావేశానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ముందుగా మాట్లాడారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి వాళ్ళు ఒక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర చూస్తున్నారు కనుక 2019లో శ్రీకాకుళంలో దాదాపు 10 స్థానాలు, దాంట్లో ఒక స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మిగతా స్థానాల్ని వైసీపీ కైవసం చేసింది. అదేవిధంగా విజయనగరాన్ని క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి 2019లో. అదే విశాఖపట్నంలో కేవలం 4 స్థానం మాత్రమే టీడీపీ సాధించింది, మిగతా అన్ని స్థానాలు కూడా వైసీపీ సాధించింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా అదేవిధంగా అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ 3 జిల్లాల్లో కూడా ఇదే రిపీట్ అవ్వాలనేది వైసీపీ అధిష్టానం ప్లాన్గా ఉంది. కాబట్టి దానిలో భాగంగానే వాళ్ళందరితో పిలిచి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అటు శ్రీకాకుళంలో ఉద్దానంలో చేసినటువంటి కిడ్నీ బాధితులు చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి అక్కడ శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి పోర్టు నిర్మాణానికి సంబంధించి కానీ, విశాఖపట్నంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కానీ, వచ్చిన పెట్టుబడులకు సంబంధించి కానీ ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా తీసుకువెళ్ళాలని దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మనం చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డాము, చెప్పుకోవడం ద్వారా ప్రజలు మరింత మనకు దగ్గర అవుతారు, ఓట్లు వస్తాయనే భావనలో ఆ కోణంలో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమావేశానికి అటు రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ, ఇన్ఛార్జీలకి సంబంధించి కానీ ఇప్పుడు డెవలప్మెంట్ ఎంత బాగా ప్రజల్లోకి తీసుకువెళ్తే అంత పాజిటివ్ మనకి వస్తుంది, ఎన్నికల్లో రిజల్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఆ దిశగానే చేస్తుంది. రెండోది, ఇంకా సమస్యలు, అంటే మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గంలో సమస్యల్ని చెప్తే వాటికి తగ్గట్టుగా ఎన్నికల నోటిఫికేషన్లో వచ్చేలోపు ఏదైనా అవకాశం ఉంటే చేస్తాము, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత దానికి సంబంధించి ఏ విధంగా చేస్తామనో అనే హామీల్ని మీరు స్థానికంగా ఇవ్వాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా జగన్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలు చెబుతున్నట్టు తెలుస్తుంది. అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామనే దిశగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి, ప్రతి సమస్యను పరిష్కరిస్తామనే హామీని ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు అయితే జగన్ అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు, ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే సభ జరగబోతుంది. అంటే మేదరమెట్లో మరోవైపు ముందు రోజు, అంటే ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లా నేతలతో సమావేశం కావడం కొంత కీలకంగా చూడాలి. మరోవైపు ఈ సిద్ధం సభలు కొనసాగిస్తూనే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం, అక్కడ 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం, ఎన్నికలకి సమాయత్తం చేయడం ద్వారా పూర్తిగా రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలని జగన్ వ్యూహంగా కనబడుతుంది. ఆ దిశగా ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం పెట్టినట్టు తెలుస్తుంది. రోహిత్. రైట్ రాజేష్, ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకునే విధంగా అక్కడ స్థానిక నేతలు ఏం చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేయబోతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు ఉత్తరాంధ్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు. రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు
తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ఇంకా ఎటువంటి అభివృద్ధిని అక్కడ స్థానికంగా చేస్తామనే విషయాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియచేయాలి అనే విషయంపై ఉత్తరాంధ్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.